నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశాలు కడ్డీ డబ్బీ. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. కడ్డీ డబ్బీ ఇప్పుడు కూడా అర్థం కాలేదా? ఓకే, మీకోసం కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. బ్యాడ్గి కడ్డీ, బ్యాడ్గి డబ్బీ ఇప్పుడు కూడా అర్థం కాలేదా? సరే, మీరు ఎలాగో స్మార్ట్ పీపుల్ అని నాకు తెలుసు కాబట్టి మీ ఊహకి కొంచెం ఇంకో పెద్ద హింట్ ఇస్తాను. గుంటూరు కారం. ఇప్పుడు అర్థమైందా? వెల్, మేబీ కొంతమంది ఆల్రెడీ లాజిక్ని క్యాచ్ చేసి ఉండుండొచ్చు, కొంతమందికి మేబీ ఇంకా అంత పట్టకపోయి ఉండొచ్చు. వెల్, దెర్ ఇస్ నథింగ్ టు వరీ, ఐ విల్ టెల్ యూ దట్. బట్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద బ్యాడ్గి కడ్డీ, బ్యాడ్గి డబ్బీ. దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్. అదేంటంటే ఆపరేషన్ ఇంద్రావతి. ఇప్పుడు ఆపరేషన్ ఇంద్రావతి అనగానే ఇంద్రావతికి ఆపరేషన్ అనుకున్నారు. వెల్, తప్పుగా అనుకోవద్దు, నేనేం తప్పు మాట్లాడలేదు. బికాస్ ఇంద్రావతి అని గోదావరి నదికి ఒక ఉపనది ఉంది. దేర్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ కాల్డ్ ఇంద్రావతి విచ్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. మీరు ఆ నదికి ఏదో ఆపరేషన్ అనుకున్నారు. ఆ ఆపరేషన్ గురించి నేను మాట్లాడట్లేదు. రాదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ ఇంద్రావతిని కండక్ట్ చేస్తుంది, కానీ అది ఇండియాలో కాదు. మరి ఎక్కడ కండక్ట్ చేస్తుంది, ఎందుకు కండక్ట్ చేస్తుంది? ఆఫ్ కోర్స్ విల్ టాక్ అబౌట్ ఇట్. అలానే భారతదేశంలో మెల్లిమెల్లిగా అన్ని రాష్ట్రాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పీచు మిఠాయి మీద దండయాత్ర చేస్తున్నాయి. అవును, మీరు విన్నది నిజమే, పీచు మిఠాయి దాని మీద దండయాత్ర చేస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు దండయాత్ర చేస్తున్నాయి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో ఉన్నాయా లేదా? ఇలా వీడికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఐ హోప్ యూ ఆల్ డూ నో దట్ 24th మార్చ్న ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యాప్లో ఈ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు ఇప్పటివరకు యాప్ ఇన్స్టాల్ చేస్తే ఫైన్, వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇప్పటివరకు యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ముందు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ముందు సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ ఆల్రెడీ అయిపోతే నథింగ్ టు వరీ యాజ్ సెడ్, మీకు హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. హోమ్ పేజ్ తర్వాత మీరు ఒకవేళ టెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏదైతే మై కోర్సెస్ ఉందో దాని మీద క్లిక్ చేస్తే అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేసే అన్ని కోర్సెస్ కూడా మీకు ఈ విధంగా కనిపిస్తాయి. నోయింగ్ దట్ మీరు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఏపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేస్తే దెన్ యూ విల్ బి గెటింగ్ ఇన్ టు దట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 సెక్షన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏపీఎస్సీ గ్రూప్ 2 సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ అని ఉందా? ఇక్కడ ఎందుకు కోర్స్ లోపలికి వెళ్తున్నాము అని అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అవ్వచ్చు, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అవ్వచ్చు. ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా ఫుల్ కోర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో మీకు మామూలుగా ఏవైతే చాప్టర్ వైజ్ టెస్టులు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ లభిస్తుందో దానికి ఎడిషనల్గా ఇది ఉంది. మీరు కావాలంటే సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ని సపరేట్గానే పర్చేస్ చేయొచ్చు, ఫుల్ కోర్స్ కాకుండా. లేదు నేను ప్రిపేర్ కూడా అవుతాను, టెస్ట్లు కూడా అటెంప్ట్ చేస్తాను అంటే మీరు ఫుల్ కోర్స్ పర్చేస్ చేస్తే దాంట్లో ఇది కూడా వచ్చేస్తుంది. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. అప్టేక్ జాబ్స్ మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తుంది. సో ఏపీఎస్సీ గ్రూప్ 2 సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేస్తే కనుక దిస్ ఇస్ హౌ ద ఇంటర్ఫేస్ లుక్స్ లైక్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వీడియో మెటీరియల్ టెస్ట్ ఉంది. ఇక్కడ మీరు టెస్ట్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ గో ఫర్ ద టెస్ట్ అండ్ యూ కెన్ అటెంప్ట్ ద టెస్ట్. అలానే ఇక్కడ వీడియో మెటీరియల్ ఏవైతే ఉన్నాయో మీరు టెస్ట్ రాసిన తర్వాత వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, సో దాట్ ఈజ్ ద వీడియో అనమాట. సో అందుకని ఈ అన్ని వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ డౌట్ ఉన్నా సరే చిన్నదా పెద్దదా ముసలిదా ముతకదా అన్న సంగతి పక్కన పెట్టేసి 9133449696 నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. హ్యాపీగా ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఫీచర్ని అవైల్ చేసుకుని మీ ప్రిపరేషన్ ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి. సో ముందుగా మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం పీచు మిఠాయిపై రాష్ట్రాల దండయాత్ర. మొన్న ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్లో పీచు మిఠాయికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇటీవల ఒక క్యాన్సర్ కాజింగ్ కెమికల్ ఉంది, ఒక క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ ఉంది అని చెప్పి పీచు మిఠాయిని బ్యాన్ చేసిన రాష్ట్రం ఏది అని అంటే అందరూ తమిళనాడు రాష్ట్రం అని చెప్పి ఆన్సర్ పెట్టారు, కరెక్ట్ ఆన్సర్ చేసుకున్నారు. అలా ఎవరైతే ఆన్సర్ పెట్టలేదో వాళ్ళందరూ తప్పు చేశారు. బట్ ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇప్పుడు మేబీ ఇంకా ఆ క్వశ్చన్ అయితే చాలా పాపులర్ అవ్వాలి, లేదా అసలు పాపులర్ అవ్వదు. దానికి గల కారణం మెల్లిమెల్లిగా లిస్ట్లో రాష్ట్రాలు పెరిగిపోతున్నాయి కాబట్టి. విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ నౌ. బ్యాన్ ఆఫ్ కాటన్ క్యాండీ ఇన్ హిమాచల్ ప్రదేశ్. పీచు మిఠాయి ఏదైతే ఉందో దానిని కాటన్ క్యాండీ అని లేదు క్యాండీ ఫ్లాష్ అని కానీ పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్ రీసెంట్గా ఒక పూర్తి సంవత్సరం పాటు ఈ పీచు మిఠాయి యొక్క ఉత్పత్తిని, ఈ పీచు మిఠాయి యొక్క అమ్మకాలని, ఈ పీచు మిఠాయి యొక్క నిల్వని బ్యాన్ చేసేసింది, నిషేధించేసింది. సో దీన్ని మనం కాటన్ క్యాండీ కానీ లేదా క్యాండీ ఫ్లాష్ అని కానీ పిలుస్తాం. It was due to the presence of a chemical named rhodamine B which was confirmed. So basically ఈ rhodamine B అనే కెమికల్ ఏదైతే ఉందో దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అని తేలిందనమాట. సో ఇటీవల తమిళనాడు రాష్ట్రం బ్యాన్ చేసింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆ క్వశ్చన్ కూడా అడిగారు.
బట్ ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గోవా, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ వీళ్ళందరూ బ్యాన్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ లిస్ట్లోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇవే రావాలి. సో దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంకా దీని మీద బ్యాన్ అయితే విధించలేదు. బట్ ఇట్ మైట్ హ్యాపెన్ కన్సిడరింగ్ ఆల్ ద అదర్ స్టేట్స్ ఆర్ డూయింగ్ ఇట్. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. మరీ ముఖ్యంగా పిల్లలు, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు ఉన్నా సరే 2-3 కలిస్తే 10 రూపాయలు అయిపోతుంది కదా అని చెప్పి పీచు మిఠాయి కొనుక్కొని తింటూ ఉంటారు. సో జాగ్రత్త. మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కూడా వీటికి సంబంధించి బ్యాన్ విధించలేదు. బట్ ఇట్ మైట్ కమ్ ఎనీ టైమ్ సూన్. మీన్ వైల్ మనం జాగ్రత్తగా ఉండాలి, బికాస్ దిస్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్. అండ్ మీరు కరెంట్ అఫైర్స్ వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నారని నాకు తెలుసు. అదే బ్యాడ్గి కడ్డీ, బ్యాడ్గి డబ్బీ. ఏంటి కడ్డీ డబ్బీ అనుకుంటున్నారు కదా. బేసిక్గా ఇది మిరపకాయ రకాలన్నమాట. నేను మీకు హింట్ కూడా ఇచ్చాను, గుంటూరు కారం అని చెప్పి. మీరు గుంటూరు కారం అనగానే మీరేమో మహేష్ బాబు, శ్రీలీల అని అటువైపు వెళ్ళిపోయారు. వెల్, మన ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అటువైపు వెళ్తే అలా. అఫ్కోర్స్ సినిమా కూడా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, కానీ సినిమా కంప్లీట్గా అటువైపు వెళ్ళకూడదు. ఎనీవేస్, జోక్స్ అపార్ట్, కమింగ్ బ్యాక్. సో బేసిక్గా కర్ణాటక రాష్ట్రంలో ఈ మధ్య ఒక మిరపకాయ రకం బాగా వార్తలోకి వస్తుంది. దానికి సంబంధించి చాలామంది ఏమంటున్నారంటే దీని యొక్క ఉత్పత్తి బాగా పెరుగుతోంది, అట్ ద వెరీ సేమ్ టైం రైతులకు అంతగా లాభం జరగట్లేదు ఈవెన్ ఉత్పత్తి పెరిగినా అని కొంచెం పొలిటికల్గా, కొంచెం అగ్రికల్చర్ బేసిస్ మీద డిస్కషన్ జరుగుతుంది. అలానే ఈ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఏం చేస్తాయి, బేసిక్గా ఏదన్నా ఒకటి ట్రెండింగ్లో ఉంది అంటే దానికి సంబంధించిన అంశం వస్తే దాని కూడా ట్రెండింగ్లోకి లాక్కొచ్చేస్తుంది కదా. సో రీసెంట్ పాస్ట్లో 1-2 monthsలో గుంటూరు కారం ఎలాగో ఆబ్వియస్లీ ఇట్ వాస్ ఇన్ ద న్యూస్. సినిమా రిలీజ్ అయింది, తర్వాత నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. సో దాని గురించి చాలామంది డిస్కషన్ చేస్తున్నారు. ఈవెన్ రీసెంట్గా రవిచంద్రన్ అశ్విన్, ఇండియన్ క్రికెట్ ప్లేయర్, ఒక పాడ్కాస్ట్ ఏదో ఇంటర్వ్యూ జరుగుతుంటే దాంట్లో కూడా గుంటూరు కారం సినిమా చాలా బాగుంది, నువ్వు కూడా చూడాలి అని అన్నారు. సో దానివల్ల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా అది ట్రెండింగ్ అవుతూ వచ్చింది. సో దానివల్ల ఆల్ ఆఫ్ అ సడన్గా కర్ణాటక రాష్ట్రంలో ఈ బయాడ్గి చిల్లీ లేదు, బయాడ్గి కడ్డీ లేదు, బయాడ్గి డబ్బీ కూడా ట్రెండింగ్లోకి వచ్చేసింది. సో అందుకని మనం దాని గురించి తెలుసుకుందాం. దీని మీద క్వశ్చన్ ఒకవేళ అడిగినా సరే, ఇటీవల వార్తల్లో నిలిచిన బయాడ్గి చిల్లీ లేదు, బయాడ్గి కడ్డీ లేదు, బయాడ్గి డబ్బీ ఏ రాష్ట్రంలో బాగా పాపులర్ లేదు, ఏ రాష్ట్రానికి సంబంధించిన కూడా క్వశ్చన్ అడగచ్చు. యూ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ బై ఆస్క్డ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. సో అందుకని దాని గురించి తెలుసుకుంటున్నాం. సో ఈ బయాడ్గి చిల్లీస్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా కర్ణాటక రాష్ట్రంలో బాగా పండుతాయి. సో యాక్చువల్గా దానికి ఆ బయాడ్గి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, కర్ణాటక రాష్ట్రంలో బయాడ్గి అని ఒక ఊరు ఉంది, లేదు ఒక టౌన్ ఉంది, ఆ ప్రాంతంలో ఎక్కువగా పండుతుంది. ఇప్పుడు ఉదాహరణకి గుంటూరు మిర్చి, అక్కడ బాగా పండుతుంది కాబట్టి మిర్చి, దానికి గుంటూరు మిర్చి అని పేరు వచ్చేసింది. అలానే కాశ్మీర్ చిల్లీ లేదు కాశ్మీర్ మిర్చి, అక్కడ ఒక విధమైన కాశ్మీర్లో ఒక రకమైన చిల్లీలు ఉన్నాయి కదా, ఆ పేరు వచ్చేసింది. అలా ఈ బయాడ్గి అనే ప్రాంతంలో బయాడ్గి మిర్చి. ఈ బయాడ్గి మిర్చి ఏదైతే ఉందో మరి గుంటూరు కారం అంత ఘాటు, గుంటూరు కారం మిర్చి అంత కారం అయితే ఉండదు. కాకపోతే కాశ్మీరీ చిల్లీస్ కన్నా స్పైసీగా అలానే హాట్గా ఉంటాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే గుంటూరు కారం లేదు గుంటూరు మిర్చి కూడా అంత ఘాటు కారం ఎందుకు వస్తుంది అని అంటే, బేసిక్గా మిర్చి యొక్క ఘాటు లేదు కారం పెరగాలి, స్పైసీనెస్ పెరగాలి అని అంటే వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉండాలి, టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండాలి. సో ఇప్పుడు ఉదాహరణకి గుంటూరు ఉంది, గుంటూరులో వాటర్ అవైలబిలిటీ లేదు మాయిశ్చర్ కొంచెం తక్కువ, బట్ అట్ ద సేమ్ టైం టెంపరేచర్ చాలా ఎక్కువ. అందుకే ఆ మిర్చి చాలా ఘాటుగా, చాలా కారంగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎందుకు చాలామంది జనాలు అంత కారం 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 తింటూ ఉంటున్నారంటే బికాస్ అక్కడ అది అవైలబుల్గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్పైసీ మీరు ఒక్కసారి అలవాటు చేసుకుంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ బికమ్స్ లైక్ ఇమ్యూనెంట్ థింగ్, లేదు మీ ఇమ్యూనిటీని బాగా బిల్డ్ చేసేస్తుంది. ఎలా అంటే మీరు బాగా స్వీట్లు తింటే వెగట వచ్చేస్తుంది, కానీ బాగా కారం తింటే అంతకన్నా కొంచెం తక్కువ కారం వేసినా మీరు ఇంకా దాన్ని తినలేరు. యూ ఆల్వేస్ ఆస్పైర్ ఫర్ మోర్ బికాస్ మీకు ఇమ్యూనిటీ బిల్డ్ అయిపోయింది కాబట్టి. సో ఏది ఏమైనా దట్ ఆర్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ద చిల్లీ అనమాట. సో ఈ బయాడ్గి చిల్లీకి బేసిక్గా 2 ముఖ్యమైన వెరైటీలు ఉన్నాయి, బయాడ్గి కడ్డీ, బయాడ్గి డబ్బీ. సో తెలిసిపోయింది కదా కడ్డీను డబ్బీను ఏంటని. ఈ రెండింటికి కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది 2011 సంవత్సరంలో. సో ఇప్పుడు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చిన కింది ఏవైతే పదార్థాలు అవ్వచ్చు లేదా అంశాలు అవ్వచ్చు, ఇవి ఏ రాష్ట్రాలకు సంబంధించిన కూడా క్వశ్చన్ అడగచ్చు కదా. అప్పుడు బయాడ్గి కడ్డీ అని రాసి కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని ఇంకోటి అలా ఆప్షన్లు ఇస్తే అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వచ్చు, స్టేట్మెంట్ పరంగా ఇవ్వచ్చు. సో యూ నెవర్ నో, అందుకే మనం దీని గురించి తెలుసుకుంటాం. అండ్ ఒకవేళ మన అపియరెన్స్ పరంగా చూసినా దిస్ ఇస్ హౌ బయాడ్గి చిల్లీ లుక్స్ లైక్ అండ్ దిస్ ఇస్ హౌ గుంటూరు చిల్లీ లుక్స్ లైక్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది కొంచెం ముడతలుగా ఉంది, వెరాజ్ ఇట్ సార్ట్ ఆఫ్ లుక్స్ లైక్ అ బిట్ ప్లెయిన్. టెక్స్చర్ ఇక్కడ కొంచెం స్మూత్గా ఉంది, ఇక్కడ కొంచెం రఫ్గా ఉంది. నా లెట్స్ టాక్ అబౌట్ ఆపరేషన్ ఇంద్రావతి. నేను ఇందాకే చెప్పాను మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు అని, ఇది ఇంద్రావతికి జరిగే ఆపరేషన్ కాదు. అగైన్ మళ్ళీ తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇంద్రావతి అంటే నేను గోదావరి నది దాని యొక్క ఉపనది అయిన ఇంద్రావతి నది గురించి ప్రస్తావించట్లేదు. రాదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆపరేషన్ చేపడుతుంది, దానికి ఇంద్రావతి అని పేరు పెట్టింది. ఇంతకీ ఈ ఆపరేషన్ ఏంటంటే, సెంట్రల్ అమెరికా ఏదైతే ఉంది, ఇప్పుడు సెంట్రల్ అమెరికా అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో మీరు ఖచ్చితంగా డౌట్ అడుగుతారు నన్ను. ఉత్తర అమెరికా ఉందా, నార్త్ అమెరికా,
సౌత్ అమెరికా ఉందో, దక్షిణ అమెరికా, ఈ రెండు ఖండాలకి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని, అఫ్ కోర్స్ ఇట్ కమ్స్ అండర్ ద నార్త్ అమెరికన్ కాంటినెంట్, కాకపోతే ఆ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెంట్రల్ అమెరికన్ రీజన్, మధ్య అమెరికా ప్రాంతం అని పిలుస్తారనమాట. సో ఉదాహరణకి కరేబియన్ ఐలాండ్స్ విని ఉంటారు కదా, జమైకా, క్యూబా, పనామా, హోండ్యురాసు. సో ఈ ప్రాంతాన్ని కరేబియన్ ఐలాండ్స్ లేదు సెంట్రల్ అమెరికా అని పిలుస్తారు. అక్కడ హైతీ అని ఒక కంట్రీ ఉంది. ఈ కంట్రీలో ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే అక్కడ అంతర్యుద్ధం జరుగుతోంది. సో అక్కడ ఎవరైతే భారతీయులు ఇరుక్కుని ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి ఇండియా చేపడుతున్న ఆపరేషన్ ఈ ఆపరేషన్ ఇంద్రావతి. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ మనకి ఒక ఎంబసీ లేదు. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లం యాక్చువల్లీ ఈజ్. సో ఇక్కడ మనం మ్యాప్లో గమనిస్తే కనుక హైతీ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ దాని పక్కనే ఉన్న డొమినికన్ రిపబ్లిక్ ఏదైతే ఉందో అక్కడ ఇండియాకి ఎంబసీ ఉంది. దాని యొక్క క్యాపిటల్ అయిన శాంటో డొమింగోలో. సో డొమినికన్ రిపబ్లిక్ అనేది దేశం పేరు, దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి శాంటో డొమింగో. అక్కడ మన ఇండియన్ ఎంబసీ నుంచి ఈ హైతీలో ఉన్న ప్రజలు ఎవరైతే భారతీయులు ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఇండియా చేపడుతున్న ఆపరేషన్ పేరే ఆపరేషన్ ఇంద్రావతి. ఆపరేషన్ అజయ్ అవ్వచ్చు, ఇలా చాలా ఆపరేషన్స్ రీసెంట్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో. సో నౌ దిస్ యాడ్స్ టు ద లిస్ట్ అనమాట. సో ఏది ఏమైనా సరే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే ఇటీవల ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఒక దేశం ట్రినిడాడ్ అండ్ టొబాగో, లేదు అలానే ఇదే కరేబియన్ ఐలాండ్స్లో ఉండే ఒక దేశం ట్రినిడాడ్ అండ్ టొబాగో రీసెంట్గా ఆయిల్ స్పిల్ అయింది అని చెప్పి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసింది. సో దట్ ఈజ్ ఆల్సో ఇన్ ద న్యూస్. అలానే వెనిజులా దేశానికి సంబంధించి ఓఎన్జీసీకి ఒక ఆమ్ అయిన ఓవిఎల్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది అక్కడ నాకు ఆయిల్ కావాలి, నువ్వు నాకు డివిడెండ్ ఇవ్వట్లేదు కదా, నేను ఇన్వెస్ట్ చేసిన దాని మీద నాకు ప్రాఫిట్ షేర్ చేయట్లేదు కదా, సో పని చేయి, నాకు పెట్రోల్ ఇచ్చేసేయలేదు, ఫ్యూయల్ ఇచ్చేసే అని చెప్పింది. సో అలా ఎంత కాదని ఇవన్నీ చిన్న దేశాలు అయినా సరే ఏదో ఒక విధంగా ఇండియాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, లేదు వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది సంగతి. చూసారు కదా, ఒకటి బ్యాడ్గి కడ్డీ, బ్యాడ్గి డబ్బీ. అలానే అన్ని రాష్ట్రాలు కూడా పీచు మిఠాయి మీద దండయాత్ర చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, అందరూ జాగ్రత్త, పిల్లలు మరీ జాగ్రత్త. సో మీరు మిగతా విషయాలు పక్కన వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా ఆ పీచు మిఠాయి గురించి ఖచ్చితంగా మీ పక్కన వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీది. బికాస్ ఒక బాధ్యతాయుత పౌరుడిగా ప్రతి ఒక్కళ్ళకి మంచి సమాచారాన్ని, ఇంపార్టెంట్ సమాచారాన్ని చేరవేయడం కూడా మన బాధ్యతే. మేబీ అది కాన్స్టిట్యూషన్ పార్ట్ 4A ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్లో మెన్షన్ చేయకపోవచ్చు. అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో వివేక్ సార్ కరెంట్ అఫైర్స్లో చెప్పే అంశాలన్నీ కూడా మనం పక్కన వాళ్ళకి చెప్పాలి అని ఎక్కడ మెన్షన్ చేయలేదు అని. కానీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఖచ్చితంగా చేసి తీరాలి. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. గుర్తుపెట్టుకోండి, రేపు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి 3rd టెస్ట్ జరుగుతోంది సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగా. అలానే APPSC గ్రూప్ 2కి సంబంధించి ఫస్ట్ టెస్ట్ జరుగుతుంది. గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఫస్ట్ టెస్ట్ జరుగుతుంది. ఆల్రెడీ TSPSC గ్రూప్ 2కి సంబంధించిన ఫస్ట్ టెస్ట్ మన వెడ్నెస్డే అయిపోయింది. మళ్ళీ రేపు వెడ్నెస్డే సెకండ్ టెస్ట్ ఉంటుంది. ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్లో అవ్వచ్చు, ఫుల్ కోర్సులు అవ్వచ్చు, లేదు క్విక్ రివిజన్ సిరీస్లో అవ్వచ్చు, వీటికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేసే అన్ని కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే వెంటనే ఫోన్ తీసుకుని 9133449696 నెంబర్కి కాల్ చేయండి. లేదు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఖచ్చితంగా మీరు ఆ డ్రీమ్ జాబ్ని కొట్టాలి అని, మీరు మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, ఎప్పుడు నవ్వుల పాలు కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.